ఎమ్మెల్యే పూర్తిగా నియోజకవర్గాన్ని అంకితమై ఉండాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. క్రమశిక్షణతో పనిచేయాలని సూచిస్తారని తెలిపారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించి నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలని చెప్తారన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పనిచేసినప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి దోహదపడుతుందని తమకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్లాన్తో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పనిచేస్తున్నామంటున్న జనసేన ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. లోకం మాధవి గారు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మేడం, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది? వైకే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి శాసనసభ్యుడికి చేస్తున్న దిశానిర్దేశం ఏంటంటే, మీరు నియోజకవర్గానికి పూర్తిగా అంకితమై ఉండాలి, ఒక క్రమశిక్షణతో పనిచేయాలి, నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద, నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ పాటుపడాలి, ఒక ఖచ్చితమైన విజన్ ప్లాన్తో మన నియోజకవర్గ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పనిచేసినప్పుడే మనం ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మనం దోహదపడతామని మాకు దిశానిర్దేశం చేయడం అయింది. దాని ప్రకారమే ఈరోజు మేమందరం కూడా ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్లాన్తో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, అలాగే మోడీ గారు తలపెట్టిన వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములుగా ఈరోజు పనిచేయడం జరుగుతున్నది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ వాళ్ళ బుద్ధిని ఇంకా మార్చుకోకుండా అదే పద్ధతిలో పనిచేస్తూ వాళ్ళు అనాలోచితమైన ఆలోచనలతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిజంగా ఖండించదగ్గ అంశం. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక జోకర్గా మిగిలిపోతున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నదని మాట్లాడిన దాఖలాలు లేవు. ఎంతసేపు పరదాల చాటు ముఖ్యమంత్రిగానే ఆయన మిగిలిపోయారు, బటన్ నొక్కారు అన్నారు. కానీ ఆ సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు పూర్తిగా అందలేదు. పార్టీల పరంగా ఒక వైసీపీ వాలంటీర్స్ని పెట్టుకొని తనకి మద్దతుదారులకు మాత్రమే సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు సాగారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలను అందరినీ సమదృష్టిలతో చూస్తూ ప్రతి కులానికి, మతానికి, వర్గానికి కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. మేడం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రజల గురించే మాట్లాడుకుంటారమ్మా. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా కూడా ఈరోజు క్యాబినెట్లో మాట్లాడే ప్రతి మాట, అలాగే మన అసెంబ్లీలో మాట్లాడే మాట, ఎందుకంటే మీరు అందరూ దాన్ని చూస్తున్నారు, ప్రత్యక్ష ప్రసారాలు అవుతున్నాయి. అక్కడ మాట్లాడే మాట కూడా మాకిచ్చిన దిశానిర్దేశం కూడా మీకు నిర్ణయించిన సమయంలో శ్రద్ధగా ప్రత్యేకంగా టాపిక్ గురించి మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అంతేగాని భూత పురాణాలు వద్దు, తిట్లు వద్దు. చాలా చక్కగా మనం 9 గంటలకు మొదలెట్టి 2 గంటల దాకా శాసనసభ సమావేశాలను నిర్వహించుకుందాం. ఒక నిర్దిష్టమైన సెక్షన్స్ పెట్టుకొని ఆ సెక్షన్స్లో మనం మాట్లాడుకొని మన సమస్యల్ని, ప్రజా సమస్యల్ని ప్రజాప్రతినిధుల దగ్గర వింటూ దానికి పరిష్కారం ఏంటన్నది మనం ముందుకు తీసుకువెళ్దాం అన్న దాని మీద చాలా చక్కగా స్పీకర్ గారు ఈరోజు మన శాసనసభ సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు క్వశ్చన్ అవర్లో కూడా జనసేన ఎమ్మెల్యేలు క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి మినిస్టర్స్ ఇచ్చిన ఆన్సర్స్ పై సంతృప్తిగా ఉన్నారా మేడం? ఖచ్చితంగా ఒక నన్నయ్య యూనివర్సిటీ విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపించింది. ఆ విషయాన్ని మటుకు పరిగణలోకి తీసుకొని దాని మీద స్పెసిఫిక్ ఎగ్జామ్ కేసెస్ నాకు ఇస్తే నేను చూస్తానని లోకేష్ గారు చెప్పారు. దాని మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో మాట్లాడి ఉంటారు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ మీద చాలా రోజుల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి, కొత్తవేం కాదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రక్షాళన జరిగింది, దాన్ని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. కానీ ఇంకా ప్రక్షాళన జరగవలసిన తీరు చాలా ఉంది. ఎందుకంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీని కానీ, ఒక నన్నయ్య యూనివర్సిటీని కానీ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఇంటి అడ్డాలా వాడుకొని ఎలాగ భ్రష్టు పట్టించారు అన్నది, అక్కడ విద్యార్థుల్ని గంజాయి మత్తులో ముంచి ఎలా రాజకీయ ప్రయోజనాల కోసం వాడారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. కాబట్టి వాటన్నిటినీ మనం జాగ్రత్తగా ప్రక్షాళన చేస్తూ ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి విద్యా వ్యవస్థని, మంచి ఇప్పుడు ఏంటంటే ఒక క్వాంటమ్ వ్యాలీ మన అమరావతిలో రావాలని కోరుకుంటున్నాం.
దాన్ని మళ్ళీ ఇప్పుడు పట్టాలు ఎక్కించి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు నిజంగా ప్రజలకు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ ఆ ఫలితాలని వాళ్ళు ఇంకొక 2-3 ఏళ్లలో అందుకున్న తర్వాత వాళ్ళకి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ గారి భేటీ కూడా ప్రజల మంచి గురించే ఉంటుంది. అలాగే అసెంబ్లీలో కూడా తిట్ల పురాణాలు కాకుండా మర్యాదపూర్వకంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మాట్లాడే విధంగా అసెంబ్లీ నిర్వహిస్తున్నామని చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్, అసెంబ్లీ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.